జై జై వాసవి. ఈరోజు మాఘశుద్ధ విధియ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆత్మార్పణ దినం. ఆత్మార్పణ దినం అంటే ఆమె తనను తాను అగ్నికి అర్పించుకునింది. ఎందుకు ఆమె తనను తాను అగ్నికి అర్పించుకునింది అంటే విష్ణువర్ధనుడు అనే రాజు ఆమెను చూసి మోహించి నేను ఆమెను పెళ్లి చేసుకోవాలా అంటే ఆమె నేను కులహీనం అవుతుంది, మనము వైశ్యులము, మనము రాజుల్ని పెళ్లి చేసుకుంటే కులహీనం అవుతుంది, నేను పెళ్లి చేసుకోను, నేను మొదటి నుంచి పరమేశ్వరుణ్ణే నా భర్తగా భావించుకొని నేనున్నాను అని చెప్పి ఆమె ఒప్పుకోదన్నమాట. ఒప్పుకోకపోతే కొంతమంది ఏమంటారు, చేసుకోండి అంటారు, కొంతమంది వద్దు అంటారు. ఎవరైతే అమ్మవారి పక్షాన ఉండి మేము అమ్మవారితోనే ఉంటాం, అమ్మవారు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు అది ఆమోదయోగ్యమే అంటే అమ్మవారు అప్పుడు యుద్ధానికి వద్దు అనింది. ఎందుకంటే మనము కావాల్సింది మనకు శాంతి, అహింస, ఆ రెండే మన ఆయుధాలు. మనం ఎవరితోనూ గొడవ పడకూడదు, మనం శాంతిగా ఉండాలా, మనం అహింసా మార్గాన్నే ఎన్నుకోవాలా అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులైన కుసుమశ్రేష్ఠి కుసుమాంబలకు చెప్పిందనమాట. వద్దమ్మా యుద్ధము, నేను నా స్వామి ఈశ్వరుడే, నేను ఆయనలో ఐక్యమైపోతాను, నన్ను నేను అగ్నికి ఆహుతైపోతాను అంటే అప్పుడు అగ్నికి ఆహుతయ్యేకి 102 గోత్రికుల వారు ఒప్పుకున్నారంట. అంతవరకు 712 గోత్రాల వారు ఉంటే 102 గోత్రాల వారు మాత్రము అగ్నికి ఆహుతయ్యేకి ఒప్పుకున్నారంట. వాళ్ళే మన వైశ్యులు. ఆమెతో పాటు 102 గోత్రికులు అమ్మవారితో పాటు అగ్నికి ఆహుతైనారు. వాళ్ళు స్వచ్ఛంద మోక్షాన్ని పొందినారు. అందుకనే ఇప్పటికి కూడా, అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఈరోజు ఆత్మార్పణ దినంగా మనం జరుపుకుంటూ వస్తున్నాం. ఆమె కేవలము శాంతి అహింసనే కోరుకునింది. అందరిలోనూ భగవంతుని చూడాలా అనే భావంతోనే ఎవ్వరూ ఈ యుద్ధాల వలన దీని వలన ప్రపంచము ఇబ్బంది పడకూడదు అని చెప్పి తనను తాను విశ్వరూపాన్ని చూపించింది అందరికీ. నేను విశ్వమాతని, నేను జగద్ధాత్రిని, జగజ్జనని, నన్ను మామూలు మనిషిగా అనుకొని ఆయన మోహించినాడు. అందుకనే ఆమె చనిపోయేటప్పుడు ఒక శాపం ఇచ్చిందంట, ఎవరైనా సరే ఇంకా ఆర్య వయస్సులో అందంగా ఉండకూడదు అని. అదేవిధంగా విష్ణువర్ధన్ రాజుకు శాపం ఇచ్చిందంట, నన్ను నువ్వు కావాలనుకున్నావు, నేను ఎప్పుడైతే అగ్నికి ఆహుతవుతానో వెంటనే నీ తల బద్దలైపోతుంది, 1000 బద్దలైపోతుంది అని. అందుకని ఈరోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆత్మార్పణ దినాన్ని జరుపుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వారు మన ఆర్యవైశ్యుల యొక్క గొప్పతనాన్ని గుర్తించి మనకు ఒక హోదాని, ఈ ఆత్మార్పణ దినాన్ని కూడా ప్రభుత్వము గుర్తించి ఇది ఒక రోజుగా ప్రకటించి ఈరోజు అందరినీ అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి అందరికీ తెలియజేసిందనమాట. దీనికి మనం అందరము చాలా సంతోషపడుతున్నాం. ఇందులో భాగంగానే మన అమ్మవారి శాలకు కూడా మన ఎమ్మెల్యే గారు కందికుంట వెంకటప్రసాద్ గారు విచ్చేసి మన అమ్మవారిని దర్శించుకొని మన అమ్మవారి గురించి చెప్పినారు. దీనికి అందరము సంతోషపడుతున్నాము. ఈరోజు ఈ ఆత్మార్పణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై వాసవి, జై జై వాసవి.